సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. ఈరోజు మనం ఒక మ్యూజియంకి వచ్చాము. ఆ మ్యూజియం ఏంటంటే మనకి ఓల్డ్ 1880s నుంచి మనకి పల్లకీలు, రాజుల కాలంలో నుంచి పల్లకీలు మోసిన దగ్గర నుంచి, దాని తర్వాత బుల్లక్ కార్ట్స్, దాని తర్వాత ఎద్దుల బండ్లు, దాని తర్వాత మన హార్స్ బండ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కాకుండా ఆ మోడల్సే కాకుండా మన కార్స్లో ఓల్డ్ 1960s, 1940s, 1930sలో యూజ్ చేసిన కార్, వింటేజ్ కార్స్, దాని తర్వాత బ్రిటిష్ టైంలో 1950s, 60s అలా డిఫరెంట్ వింటేజ్ కార్స్ అన్నీ కూడా డిస్ప్లే. అవే కాకుండా 2000 మోడల్స్ మనం ఎప్పుడైతే 1990s అంబాసిడర్ ఆ తర్వాత ఉన్న కార్స్ కూడా ఇక్కడ ప్లేస్ చేశారన్నమాట. ఈ కార్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ఏంటి, అవన్నీ ఏమేమి డిజైన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మనం పైన లోపలికి వచ్చేసాం. మనం పైనలో ఏంటంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇలా బుల్లక్ కార్ట్స్ నుంచి ఆ ట్రాన్స్పోర్ట్ అనేదానికి చక్రాలు, బళ్ళు చక్రాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే ఇలా 2 చక్రాలు అప్పుడు ఇలాగ బుల్లక్ కార్ట్స్లో స్టార్ట్ అయింది. చూసుకుంది మనం బుల్లక్ కార్ట్స్ చూసారా, ఎప్పుడు మనుషులు తీసుకెళ్ళేవారు, లేకపోతే ఏదైనా మన ఎద్దులు కానీ ఇలాంటి వాటికి కట్టేవారు. అది స్టార్టింగ్ అప్పటి నుంచి ఉంది. ఇది ఆల్మోస్ట్ లైక్ మనం చెప్పుకుంటే ఇది 1900లో వాడిన బుల్లక్ కార్ట్స్ అని చెప్పుకోవాలి. 1905, 1907లో ఇవి ట్రాన్స్పోర్ట్కి వాడింది చూడొచ్చు మనం. ఇది టైర్లు వాడారు దీనికి, చక్రాల బండ్లు కాకుండా చేశారు. ఇది చూస్తే 1925 ఫియట్, ఇది ఫియట్ 501, 1925 ఫియట్. ఇది ఆల్మోస్ట్ లైక్ మైసూర్ మహారాజు వాడింది అనుకోవచ్చు. చూస్తే డిఫరెంట్ మోడల్ ఉందంతా. ఇది మేక్ కూడా వచ్చి 1925 ఫియట్, ఇటలీలో మేక్ అయింది ఇది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది ఇది ఏమో వచ్చి ఇది కూడా ఫియట్ 1928, అది 1925 అయితే ఇది 1928 మోడల్ ఫియట్. ఇది కూడా ఇటలీ మేకే అనమాట. ఇది డిఫరెంట్. కొంచెం చూసుకుంటే ఈ 2 ఫార్మాట్స్ దగ్గరగా ఉన్నాయి, బట్ 1928 ఇది. ఇక్కడ చూడండి MYB 1341 అని, ఇది బళ్ళకి చాలా క్యూట్గా ఉంది. ఇది 1934 మోడల్. అప్పుడు ఐ థింక్ ఓల్డ్ 1934లో మనకి ఇండిపెండెన్స్ రాకముందు వాడిన కారు ఇది కూడా. ఇది వచ్చి ఫోర్డే, ఇది కూడా ఫోర్డ్ 1946 అంటది. బట్ మేక్ వచ్చి యూఎస్ఏలో ఫోర్డ్, ఇది నాట్ ఫియట్, ఫోర్డ్ ఇది 1946 మేకు. బట్ ఇది కూడా చాలా బాగుంది. ఇది మొత్తం కాకపోతే ఇది ఏంటంటే అప్పుడు దాకా మనం చూసిన అన్ని ఓపెన్ ఫార్మేట్ ఉన్నాయి. ఇదంతా కొంచెం క్లోజ్డ్ సర్క్యూట్, క్లోజ్డ్ డోర్స్ వచ్చినాయి, 4 డోర్స్ వచ్చినాయి, క్లోజ్డ్ ఉంది. ఇది 1946 ఫోర్డ్. ఇది కూడా చూసి కొంచెం మన అంబాసిడర్ ఫార్మేట్లో ఉంది, బట్ 1948 మోరీస్. బట్ ఇది మేక్ వచ్చి యూఎస్ఏ. ఇది కూడా 1947 బక్ సిరీస్ అంట కారు. అప్పుడైనా చాలా పెద్దది, ఒక మనకి లెమో అంటాం కదా, లెమో టైప్ ఉంది, చాలా పెద్దగా ఉంది. సీట్ కార్ అయితే చాలా పెద్దగా ఉంది, బట్ వైట్ కలర్ చాలా క్యూట్ ఉంది. బక్ సిరీస్ 1947 బక్ సిరీస్. ఇంకోటి చూడండి ఇక్కడ చాలా క్యూట్ ఉంది. అప్పుడు మనకు పల్లకీలు మోసుకెళ్ళారు కదా, అది కూడా అంటే వన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇక్కడ ఉన్నాయన్నీ పైనలో అన్ని మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి కాబట్టి అదొక మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. పల్లకిలో రాణీలను అవి కూర్చోబెట్టి పల్లకిలు మోసుకెళ్ళే వాళ్ళు కదా, అలాంటి పల్లకిని మనం చూడొచ్చు పైన. చాలా క్యూట్ ఉంది. చాలా మనం అప్పుడులో చూసున్నాం. మనం ఇప్పుడు ఇవన్నీ చూడడానికి ఇవి పెట్టారు మ్యూజియం, సో ఇవి చూడొచ్చు. ఇది చూసారు కదా, ఈ కార్ చాలా పెద్దది ఉంది. ఇది కూడా 1949 డెమియార్ D అంట 36, చాలా పెద్దది. ఆల్మోస్ట్ ఇది అప్పుడు మనకి 1949 మోడల్ డెమియార్ D2 36 అంట. చాలా పెద్దది, చాలా లావిష్ అని చెప్తే. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఎంత పెద్ద SUV చూసుకున్నా దానికంటే పెద్దది అనమాట. ఆల్మోస్ట్ చాలా పెద్దది ఉంది. లోపల చూస్తే స్పేసియస్. ఇప్పుడు చూస్తున్నాం కదా, అవన్నీ కూడా మన మైసూర్ మహారాజులు వాళ్ళు వాడింది. ఈ లాస్ట్కి వచ్చేటోడికి శ్రీకాంత దత్త నరసింహ రాజా వడయ్యారు. ఇప్పుడు 1949 కరెక్ట్గా మనకి ఇండిపెండెన్స్ టైంలో ఉన్న కారు అనమాట. చాలా లావిష్గా ఉంది కారు. డెమియార్ D మేడ్ ఇన్ లండన్, ఇంగ్లాండ్లో చేరైంది బ్రిటిష్ టైంలో. చాలా పెద్దది ఉంది. ఆల్మోస్ట్ లైక్ ఐ థింక్ బ్రిటిష్ వాళ్ళు హయ్యర్ అఫీషియల్స్ వాడిన కార్ అనుకుంటాను. మనం దీన్ని చూసుకుంటే అప్పుడులోనే దీనికి హార్స్ పవర్ వచ్చి 150 HP ఉంది. నెక్స్ట్ టార్క్ వచ్చి 1200 RPM ఉంది టార్క్. గేర్స్ కూడా వచ్చి 4 స్పీడ్ గేర్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1952 హిల్మ్యాన్ మింక్స్ అంట. ఇది కూడా లండన్ కారే, హిల్మ్యాన్ మింక్స్. అసలు మనం చాలా పేర్లు కూడా వినున్నాం, అన్ని వెరైటీస్ ఇక్కడ చూస్తున్నాం.
చాలా బాగుంది ఇది హిల్ మ్యాన్. నెక్స్ట్ ఇది హిందుస్థాన్. ఇది హిందుస్థాన్ మోటార్స్ ఉంది కదా, హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళది ఇది ఇండియా మేక్. ఇది ఫస్ట్ మనం ఇప్పుడు దాకా చూసినట్లు ఇది ఒకటే ఇండియా మేక్ ఇది. నెక్స్ట్ ఇది హిందుస్థాన్ 1952 ఇది హిందుస్థాన్ది. ఇది వచ్చి హిందుస్థాన్ ల్యాండ్ మాస్టర్ అంటే ఇది ఆల్మోస్ట్ లైక్ మన ఇక్కడ చూడొచ్చు. ఇది హిందుస్థాన్ ల్యాండ్ మాస్టర్ 1956 మన అంబాసిడర్ మోడల్లోకి వచ్చేసింది. బట్ ల్యాండ్ మాస్టర్ ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ అలా ఉన్నాయో అప్పుల్లో కూడా దానికి హిందుస్థాన్ ల్యాండ్ మాస్టర్ అంటే ఇది 1956. ఇక్కడ నుంచి ఈ బ్లాక్ కార్ ఉంది కదా, ఈ బ్లాక్ కార్ నుంచి అయితే మనకి తెలిసింది. ఇప్పుడు దాకా అయితే మనకి ఏ కారో తెలియదు. ఇది చూస్తే హిందుస్థాన్ అంబాసిడర్ ఉంది, అంబాసిడర్ మార్క్ 1 అంటే ఇది అంబాసిడర్ మనకు తెలిసిందే. 1980s 1970s ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసింది, 1980s కిడ్స్కి. బట్ ఇది అంబాసిడర్, ఇది కూడా హిందుస్థానే. సో మనం ఇది ఇండియన్ మేక్ అనుకోవచ్చు. ఇది కూడా లిమోలాగా చాలా పెద్ద కారు ఉంది. ఇది కూడా మా షవర్లెట్ 1955 షవర్లెట్. మొన్న షెవీ, మనం షెవీ అంటాం, షవర్లెట్ 1955 షవర్లెట్ బెల్. తర్వాత ఇటు పక్క చూస్తే మనకి 1955 ఇది స్టడ్ బేకర్ అంటే ఇది స్టడ్ బేకర్ అంటే ఇది కూడా 1956 మోడల్. ఇక్కడ చూస్తే షవర్లెట్, ఇది కూడా చూస్తే మనం పాత కాంటసా కార్ అని వాళ్ళం కదా, కాంటసా కార్ లాగా ఉంది. బట్ కాకపోతే ఇది షెవీ మళ్ళీ చాలా పెద్దది ఉంది అనమాట. లాంగ్ బాడీ, వెనక చూస్తే డిక్కి దాన్ని బూట్ స్పేస్ చూస్తే చాలా పెద్దది ఉంది, ప్లస్ ఇంజిన్ కూడా చాలా పెద్దది ఉంది. ఇప్పుడు ఇది చూస్తే హిల్ మ్యాన్ 1967 హిల్ మ్యాన్ హంటర్ దీని పేరు. అసలు మనం ఈ పేరు లేని ఉన్నాం 1967 అంటే మనకు తెలియదు, బట్ పేరు లేని ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా ప్రీమియం కార్స్ అప్పుడులో. నెక్స్ట్ ఇక్కడ చూసేటోడికి ఇది ఓపెల్ రికార్డ్ అంట. ఓపెల్ మనం ఇది తెలుసు, ఈ కార్ బ్రాండ్ తెలుసు, ఓపెల్ ఆస్ట్రా అవన్నీ చూసాం కదా, బట్ ఇప్పుడైతే లేదు. బట్ 1990s ఓపెల్ ఉంది బ్రాండ్ మనకి ఇక్కడ 1990s ఆ టైంలో. బట్ ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇది అప్పుడు దానికంటే ముందు 1965 ఓపెల్ బ్రాండ్ది చూడొచ్చు మనం, ఓపెల్ రికార్డ్. ఇది కూడా అన్నీ కూడా అప్పుడులో చూస్తే లాంగ్ బాడీస్, ఇంజిన్ ఫ్రంట్ కూడా లాంగ్ బాడీ, బ్యాక్ కూడా లాంగ్ బాడీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మన బ్యాక్ సైడ్ ఉంది కదా 1953 గ్యాస్ అంటే ఇది మిలిటరీ వెహికల్లా ఉంది, జీప్ లాగే ఉంది, బట్ మిలిటరీ వెహికల్ అనుకోవచ్చు. 1953లో వాడింది. ఆ కలర్ కూడా చాలా బాగుంది అనమాట, గ్రీన్ కలర్ తోటి మిలిటరీ కలర్ తోటి ఉంది. 1953 గ్యాస్ 69. ఇప్పుడు దాకా మనము ఒక్కొక్క కార్ బ్రాండ్ ఒక్కొక్కటి చూసాం కదా, అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. అన్నీ కూడా లండన్ మేక్ ఉంది, యూఎస్ఏ మేక్ ఉన్నాయి, అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఇండియన్ మేక్ కూడా ఉన్నాయి, హిందుస్థాన్ వెహికల్. బట్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాం. ఇక్కడ ఇంకా వేరే ఫారెన్ కార్స్ చూద్దాం, ప్లస్ బైక్స్ కూడా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఇప్పుడు దాకా మనం కొన్ని కార్లు చూసాం కదా, ఇప్పుడు బైక్ స్కూటర్స్ కూడా చూద్దాం. ఇది చూడవచ్చు మనకి ప్రియా, అప్పుడు ప్రియా అని ఉండేది, చేతక్ బజాజ్ చేతక్ ఉంది కదా, అప్పుడు దానికి ముందు ప్రియా అని కూడా ఉండేది అనమాట. సేమ్ ఇదే మోడల్ ప్రియా వచ్చింది. ఇది అప్పుడులో ప్రియా అని ఉండేది. దాని తర్వాత బజాజ్ చేతక్ వచ్చింది, ఎంఈఎల్. ఇది చూడొచ్చు బజాజ్ చేతక్. బజాజ్ కూడా చూడవచ్చు మనం ఇక్కడ. ఇవి మనం 1990s కూడా ఉండేది. ఇక్కడ చూడవచ్చు మనం హీరో హోండా CD100. ఇదైతే 1990s బైక్, బట్ ఇప్పుడు కూడా నా దగ్గర కూడా ఉంది. ఇది 1990s ఈ బైక్ CD100. ఇంకా ఇక్కడ చూస్తే మనం ఎన్ఫీల్డ్ అంటే రాయల్ కాదు, ఇది ఎన్ఫీల్డ్. ఇది ఎన్ఫీల్డ్ అయితే నేను, బట్ సేమ్ CD100 లాగే ఉంది. ఇది కూడా 1980s బైకే, చాలా క్యూట్ ఉంది. ఇది అయితే నేను చూడలేదు, ఇదైతే 1980s 1990 బైకే, బట్ చాలా క్యూట్ ఉంది.